నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఉన్నారు. మాట్లాడదాం. మేడం, జగన్మోహన్ రెడ్డి నిన్న తన కార్యకర్తల సమావేశంలో అయితే మాత్రం మాట్లాడుతూ ఇక నుండి జగన్ 2.0 అంటే వేరేగా ఉంటుంది, జగన్ 2.0 అంటే అసలు చూపిస్తాననేసి అయితే కామెంట్లు చేశారు. ఎట్లా చూడొచ్చు ఆయన చేసిన కామెంట్స్? అంటే ఒకటండి, ప్రజలు ఆయనకి పాపము ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వైసీపీ నాయకులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సినిమాలు కూర్చొని సినిమాలు చూసి బాగా టైం దొరుకుతుంది వాళ్ళకి. సో ఈ కొత్త కొత్త డైలాగులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఉన్న ఆ మాత్రం కొంతమంది ఎవరైతే మిగిలినారో వాళ్ళు కూడా ఎక్కడ పార్టీ వదిలేసి వెళ్ళిపోతారనే ఒక భయంతో కొత్త కొత్త డ్రామాలు ఈరోజు వైసీపీ నాయకులు ఆడుతున్నారే తప్ప అప్పుడు చూసింది లేదు, ఇప్పుడు ఏమి చేసేది లేదు వాళ్ళు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా పనికిరారని చెప్పేసి ఈరోజు వాళ్ళని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కేవలం టైంపాస్కి వాళ్ళ కార్యకర్తలకి ఏదో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి చెప్పడమే తప్ప ఆ 2.0 లేదు. అసలు ఫస్ట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం చేయలేకపోయినాడు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఇప్పుడు ఏం చేయగలుగుతాడు అనేది కూడా ఈరోజు ప్రజలు కూడా ఆయన చేసే డైలాగులు వింటూ ఆ ప్రజలే నవ్వుతున్నారు. మీరేమో వైసీపీ పని అయిపోయింది అంటున్నారు, ఆయనేమో వైసీపీ చచ్చిపోలేదు, బతుకుతుంది, ఈ రాష్ట్రాన్ని నేలుతుంది, 30 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉంటామనేసి అయితే ఆయన చాలా బలంగా చెప్తున్నాడు. ఆయన ఎంత బలంగా చెప్పినా ఆయనకి ఆ పార్టీలో బలము కోల్పోయిన సంగతి ఆయన గ్రహించలేకపోతున్నాడు. పాపము లండన్కి పోయి ఏదో ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని కూడా మెంటల్గా చూపించుకొని రావాలి. కూతుర్నే కాకుండా అక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా ఏమైనా ఉంటే చూపించుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి అప్పుల భారం పడేసి ఈరోజు ప్రజలని జీవితాలను ఆడుకుంటూ రోడ్ల మీదకి తీసుకొచ్చి పడేశారు వాళ్ళని. ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. అసలు ప్రజలు కూడా ఈయనకి ప్రతిపక్ష హోదా కూడా వద్దు, ప్రతిపక్షంలో కూడా పనికిరాడని చెప్పి ఆయన పక్కన పెడితే ఈరోజు ఆయన చెప్పుకుంటున్నాడు ఇంకా వైసీపీ బతుకుందని చెప్పుకునే స్థాయికి ఈరోజు ఆయన దిగజారిపోయినాడు. అంటే ఈ 9 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో మొత్తం ఎక్కడ చూసినా అవినీతే ఉంది అని చెప్పి ఆయన బలంగా చెప్తున్నాడు. నిజంగా అంటే అవినీతి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి, ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవినీతి చేసుంటే ఆయన కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఆయన హయాంలో ఏదైనా చేసింటే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ఏ ఒక్కటి బయట పెట్టలేకపోయినాడు? ఎందుకు ఏ ఒక్క కేసు కూడా కోర్టులో నిలబడలేకపోయింది? కేవలము కక్ష సాధించడానికి మాత్రమే గతంలో అందరి మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేసినారు. నిజంగంటే అవినీతి కార్యక్రమాలు చేసింటే జరుగుతాయని ఒకవేళ ప్రజల దృష్టిలోకి వెళ్ళింటే ప్రజలు మళ్ళీ ఎందుకు నమ్మి ఓట్లు వేస్తారని, ఇంత పెద్ద భారీ మెజార్టీలు ఎందుకు ఇస్తారు, ఇంతమందిని ఎందుకు గెలిపిస్తారు? ముఖ్యమంత్రి గారి మీద అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రజలకి నమ్మకం కుదిరింది. వీలైతేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ప్రజలు ఆ విధంగా తీర్పు ఇచ్చినారు. ప్రజల తీర్పు కూడా తప్పు అనుకుంటున్నాడంటే నిజంగానే ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది. అభివృద్ధి అంటే ఏమనుకున్నారు? అభివృద్ధి అంటే లోకేష్ చంద్రబాబు జోబులు నిండడం అని చెప్పేసి కూడా అంటున్నాడు ఆయన. నిజంగానే వాళ్ళు జోబులు నింపుకోవాలనుకుంటే, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు జోబులు నింపుకునే దాంట్లో ఆయన ప్రయత్నం చేసింటే, ఆ ఆలోచన ఆయనకు ఉండింటే ఈరోజు వేరే విధంగా ఉండేది రాష్ట్రం. కేవలము ఆఖరికి ఆయన విజయవాడలో గతంలో ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇల్లు కట్టించుకున్న ఆలోచన కూడా ఆయనకి రాలే. ఎంతసేపు ప్రజలకి ఇల్లు కట్టాలా, ప్రజలకి స్థలాలు ఇవ్వాలా, ప్రజల పరిపాలన మీద ఆలోచించడే తప్ప నిజంగంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి జోబులు నింపుకునే ప్రయత్నం చేసింటే ఈరోజు రాష్ట్రం ఎప్పుడో అప్పుల పాలన కాదు కదా, అమ్మేసుకునే పరిస్థితికి వచ్చేది.